ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు విడుదల చేశారు. ఈ ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 5 గదుల్లోని ఫైళ్లు కాలిపోయినట్టు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్ లో ఫైళ్లు దగ్ధమయ్యాయని ఫిర్యాదు చేశారు. 5 గదుల్లో సామాగ్రి కాలిపోయినట్లుగా గుర్తించామని ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మంటలను అదుపులోకి వచ్చిన తర్వాత గదులను పరిశీలించినట్టుగా వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. నిన్న ఏదైతే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో నాంపల్లిలోని అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. నిన్న ఉదయం 10 గంటల సమయంలోని ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే వెంటనే అక్కడ స్థానికులు ఏదైతే ఇటు ఫైర్ సిబ్బందికి అలాగే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లతో అయితే చేరుకొని మంటల్ని నిన్న మధ్యాహ్నం 1:02 అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై ప్రస్తుతం అక్కడ క్లూస్ టీమ్ అలాగే ఎస్బీ అధికారులు కూడా పూర్తిగా వెరిఫై అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు. నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలోని ఎవరు అక్కడ ఉన్నారనే దానిపై ప్రస్తుతం ఆరా అయితే తీస్తున్నారు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ముఖ్యంగా చాలా కీలకమైన డేటా ఉందంటూ కూడా ఈ ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియో వీడియో ఫైల్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఫైల్స్ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అయితే ఉన్నాయి. అయితే ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో నిన్న ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది, సుమారు 4-5 రూమ్ల వరకు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఇందులో ప్రధానంగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతైనాయి అనే చెప్పచ్చు. అయితే ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే ఇక్కడ చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్ధమైనాయనే తెలుస్తుంది. అయితే అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పటికే నాంపల్లి పోలీసులు కూడా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అయితే ఇటు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సర్వర్ రూమ్, అలాగే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, అలాగే ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అలాగే అనాలిసిస్ ఛాంబర్, ఈ 5 రూములు కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయి. అయితే వీటిలోనే చాలా కీలకమైన డేటా అయితే ఉంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కొనుగోలు కేసు కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన చాలా కీలకమైన ఆధారాలన్నీ కూడా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఆ మొదటి అంతస్తులో ఈ రూమ్స్లోనే అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ 3 కేసులు కూడా చాలా కీలకమైన దశలో ఉన్నాయి. ఇప్పటికే విచారణలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. చివరి దశలో ఉన్న నేపథ్యంలోని ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ రాజకీయంగా ఏదైతే కొన్ని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు సంబంధించిన ఫైల్స్ దాంట్లో ఉన్నాయి. అసలు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలని చేశారనేది ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ అగ్ని ప్రమాదానికి ఒక షార్ట్ సర్క్యూట్ మాత్రమే కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే మరొకసారి ఇటు క్లూస్ టీమ్, ఎస్బీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం చేరుకుని అక్కడ పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు షార్ట్ సర్క్యూట్తోనే జరిగిందా, లేదంటే అక్కడ ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా, ముఖ్యంగా అక్కడ ఆఫీస్ బాయ్ మొదటగా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలోనే వాటిని ఆర్పేందుకు ప్రయత్నించడం, చిన్నగా గాయాలు కూడా అయినాయి. అయితే ఆ తర్వాత ఇటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. అయితే మంటల్ని అదుపులోకి తెచ్చే సమయానికి కూడా పూర్తిగా ఏదైతే అక్కడ ఉన్న 40 కంప్యూటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతైనాయి. అలాగే మరొక పక్క చాలా కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు ఇటు హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనాయి అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే మరికొద్ది సేపట్లో ఏదైతే ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అయిన శిఖా గోయల్ కూడా మీడియా ముఖంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ చెప్పే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. చాలా కీలకమైన కేసులకు సంబంధించి ఆధారాలు కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఉంటాయి. కాబట్టి అసలు వాటన్నిటికంటే ఏవేం కేసులకు సంబంధించి ఈ ఫైల్స్ దగ్ధమైనవి, ఏవేం కేసుకు సంబంధించి ముఖ్యంగా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ దాంట్లో ఏవే ఇన్ఫర్మేషన్ ఉన్నాయనేది అయితే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ డీజీపీ కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఇటు కంప్యూటర్లు అన్నీ కూడా దగ్ధమైనవి, కానీ దాంట్లో ఉన్న డేటా మాత్రం ఖచ్చితంగా బ్యాకప్ ఉంటుంది. ఆ డేటాకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇప్పటికే డీజీపీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో శిఖా గోయల్ కూడా మీడియా పరంగా ముఖ్యంగా ఏదైతే దీనిపై పూర్తి వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ కుమార్.